శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల మేర గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి 4,67,210 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. వరద ప్రవాహం భారీగా వస్తూ ఉండడంతో 3 గేట్లను ఎత్తిన అధికారులు ఒక్కో గేట్ నుంచి 27,000 క్యూసెక్లను విడుదల చేశారు. 6, 7, 8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తంగా 81,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 880 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. మూడు గేట్ల ద్వారా 81,000 క్యూసెక్ల నీటిని సాగర్ జలాశయానికి నీటిని వదిలారు. కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్పత్తి ద్వారా 68,000 క్యూసెక్ల నీరు వదిలేశారు. గత ఏడాది పోల్చితే ఈ ఏడాది శ్రీశైలానికి వరద నీరు జూలై నెలలోనే పూర్తి స్థాయికి చేరుకోవడంతో నీటిని దిగువకు వదిలారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి సందడి చేశారు.